బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు నిర్వహిస్తున్న ఏటీఎంలలో తప్పకుండా 100 రూపాయలు 200 రూపాయల నోట్లు ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఈ నోట్ల డినామినేషన్ సంబంధించి ఇప్పటికే చాలా ఏటీఎంలో ప్రత్యేక సదుపాయాలు, సామర్థ్యం ఉన్నందున ఇతర మార్పులు అవసరం లేదని చెప్పింది. ఏటీఎంలో 100 రూపాయలు 200 రూపాయల నోట్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. వినియోగదారులు, చిరు వ్యాపారులను ప్రభావితం చేసే ఈ డినామినేషన్ నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఏటీఎంల్లో 100 రూపాయలు 200 రూపాయల నోట్లు విరివిరిగా అందుబాటులోకి రానున్నాయి. అన్ని బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ డినామినేషన్ల కోసం కనీసం ఒక క్యాసెట్ ద్వారా పంపిణీ చేయాలని ఆర్బీఐ ఆదేశాల్లో తెలిపింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి 75% ఏటీఎంలు, 2026 మార్చి 31 నాటికి 90% ఏటీఎంలు ఈ నోట్లను పంపిణీ చేయాలి. ఈ నోట్ల డినామినేషన్ కోసం బ్యాంకులు కొత్తగా యంత్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఏటీఎంలకు సర్దుబాటు చేస్తే సరిపోతుందని చెప్పింది.